నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఏ కారణాల చేత ఓడిపోయినామో వెతుక్కోవాలి. వెతుక్కొని తిరిగి మళ్ళీ పూర్వ వైభవం సాధించుకునే దిశగా ముందుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అంటూ ఉన్నారు, నిజంగా ఈయన ముఖ్యమంత్రిలా ఉన్నాడా? రేవంత్ రెడ్డి చూస్తుంటే ముఖ్యమంత్రిని చూసినట్టు అనిపిస్తలేదు. ఇంకా ప్రతిపక్షంలో ఉంటే ఒక ఐదారైన నాయకుడిలాగా, ఒక దారిన పోయే నాయకుడిలాగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అనే మాట గ్రామ గ్రామాన్ని అనుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, నా కొడగల్లారా పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి పేగులో మెడలు వేసుకుంటాడే? నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ కొట్టడం నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. ఇంకేమంటాడు? మానవ బాంబునైతే అంటాడు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టాడు. అయ్యో రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం కూలగొట్టే కర్మ మాకేం లేదు. నీ ప్రభుత్వం కూలగొట్టే కర్మ మాకేం లేదు, మాకేం తొందర లేదు. ప్రజలు మాకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినారు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా రాబోయే 5 ఏళ్ళు కూడా నువ్వు నడుపు ప్రభుత్వాన్ని మేము వద్దలేం. 5 ఏళ్ళు నడుపు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో ఆ 420 హామీలను, ఆ పుస్తకం వచ్చింది అందరికీ, 420 హామీలు ఒకసారి పుస్తకం చూపెట్టండి. అందరికీ రాలే ఇంకా? రానులకు కూడా ఇస్తాం. తప్పకుండా ఆ 420 హామీలను కూడా తప్పకుండా ఎండగడతాం. 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉండాలి. ఉండి ఈ 420 హామీలు ప్రజలకు ఏవైతే ఇచ్చినావో అవన్నీ నిలబెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులందరికీ నేను కోరుతా ఉన్నా. అధికారం ఇవాళ కొంతమందిని ఆకర్షిస్తుండొచ్చు. కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అక్కడ అధికారంలో ఉండే వాళ్ళ ప్రాపకం కోసం పోతుండొచ్చు. ముదుల్లో వైర్రు, నిర్మల్లో వైర్రు, కాగజ్ నగర్ లో వైర్రు, వచ్చిండ్రు అధికారం రాగానే మన కాడికి, అధికారం పోగానే వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదు, వాళ్ళ గురించి మీరు పర్వ చేయకండి. వీళ్ళు ఉద్యమంలో కూడా ఎవరు లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు ఉన్నది మీరే, మళ్ళా ఇయ్యాల ఉన్నది మీరే. ఎవరైతే చిత్తటి నాయకులు, చిత్తటి కార్యకర్తలున్నారో వాళ్ళే మిగిలినరు. వాళ్ళనే వేసుకొని మళ్ళా పుల్లకూడదాం. తప్పకుండా చలిచీమలు ఒకటైతే ఎట్లయితే భయంకరమైన బలమైన సర్పాన్ని కొట్టినాయో అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విష సర్పాన్ని కూడా ఇదే గులాబీ జెండా కప్పుకున్న చలిచీమలే రేపు ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా కొడతాయనే మాట ముందు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.